హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇది నెక్స్ట్ డే అంటే 11th Jan. ఎర్లీ మార్నింగ్ లేచాము, గుడికి వెళ్ళాలంట. సో అది ఎవ్రీ ఇయర్ వెళ్తారు. అండ్ మా వదిన ఏంటంటే నాన్నపాడికి మొక్కలు తీసుకెళ్ళడానికి కింద ఓనర్ అంకుల్ని అడుగుతున్నారు. నా ఫేస్ చాలా చండాలంగా ఉంది, ప్లీజ్. అండ్ మా తనిష్క రెడీ అయిపోయింది, పట్లంగా వేసుకుంది, గుడి అని చెప్పారు కాబట్టి. అండ్ మా తనిష్కని తీయమని చెప్తే వీడియో పాపం కష్టపడింది, కానీ నేనే తీసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకు. సో ఇలా నేను కుర్తీ వేసుకున్నాను, ఇది ఇలా వేసుకొని రెడీ అయిపోయాను, గుడి కదా. సో మార్నింగ్ మా పిన్ని బ్రేక్ఫాస్ట్కి పులిహోర చేశారు. సో చాలా యమ్మీగా ఉంది అండ్ చాలా బాగుంది. అండ్ మేము నాన్నపాడు వెళ్తాము అక్కడ నుంచి అక్కడికి, అందుకే ఈ లగేజ్ అంతా కూడా గుడికే ఎందుకు అని అనుకుంటారేమో అని. సో ఇక్కడ మా బాబాయ్ వచ్చాడు, మా బాబాయ్కి తాళం ఇచ్చి వెళ్తాము, బికాజ్ మా బాబాయ్ వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ. ఈ బాబాయ్ అంటే నాకు అన్నయ్య అవుతాడు, నేను బాబాయ్ అని పిలుస్తాను, నన్ను అత్త అని పిలుస్తాడు. సో ఇంకా మేము సూట్ కేసులు అన్నీ తీసుకొని కార్లో పెట్టుకున్నాము. అండ్ అక్కడ మా బాబాయ్ బాయ్ అని చెప్తున్నాడు టీ తాగుతూ, దోశల్లాగా బాయ్ చెప్తాడు. అండ్ యాక్టింగ్ నేను మిమ్మల్ని మిస్ అవుతాను అని చెప్పి ఇంకా అలా మొత్తానికి మేము బయలుదేరిపోయాము. మేము ఫస్ట్ నాన్నపాడు కాదండి, సో మేము వెళ్ళేది లేమల్లేపాడు. సో అక్కడ భీమినేని ఇంటి పేరు వాళ్ళు ఉంటారు, మొత్తం ఊరు మొత్తం. అండ్ వాళ్ళ కులదైవత ఉంటారు, సో అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. సో ఎవ్రీ ఇయర్ పొంగల్ చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారంట. నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను, బట్ అప్పటికి నా యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి తీయలేదు. అండ్ ఇప్పుడు కుదిరింది. అండ్ పోతురాజు మీకు ఎదురుగా కనిపించేది. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం మనము అమ్మవారు ఎలా ఉంటారో. అండ్ ఈ ఊరు పేరు లేమల్లపాడు, అండ్ అక్కడ సీట్ మీద అదే రాసింది. అండ్ నేను మా వదిన వెళ్ళాము. చూడండి అసలు అమ్మవారు ఎంత కళగా ఉన్నారు, పక్కన నాగేంద్ర స్వామి అండ్ ఇంకొక దేవత. సో చూడండి ఎంత బాగా వస్తారో. ఇక్కడ ఊర్లో రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ చేస్తారంట. అండ్ మీకు ఎదురుగా కనిపిస్తున్నారు కదా, వాళ్ళే ప్రసాదం చేస్తున్నారు. అండ్ మాకు బొట్లు పెట్టారు. అండ్ ఆంటీ వాళ్ళు చూడండి పొంగల్ చేస్తున్నారు, అసలు చాలాసేపు చేశారు. అండ్ చాలా బాగుంది కూడా, భోజనాలు అప్పుడు పెట్టారు. అండ్ నేను మధ్యలో వీడియో తీయలేదు, కానీ నేను బొట్లు పెట్టాను అండ్ గంధం రాశాను. అంటే మా వదినేమో కుంకుమ పెట్టింది, నేను గంధం రాసా. చూడండి ఎంత బాగా అసలు చేస్తున్నారు ఆంటీ వాళ్ళు. అండ్ మా పిన్ని తనిష్క, నేను వదిన వచ్చాము గుడి దగ్గరికి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మేము నాన్నపాడు వెళ్ళడానికి ఇంకెవ్వరు రాలేదు. సో మేము అలా ఇంకా ఇక్కడేమో పసుపు రాయించుకోవడానికి వచ్చాము. అండ్ ఆంటీ వాళ్ళు రాస్తున్నారు. అండ్ ఇంకా పూజ అయిపోయింది, పొంగల్ అమ్మవారికి నైవేద్యంగా పెట్టేశారు. అండ్ ఇప్పుడు పోతురాజు దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మేము కూడా భోజనాల వైపు వెళ్దామని వెళ్ళాము. అండ్ మీరు ఇక్కడ చూస్తే నాది మా పిన్నిది బుడ్డిది కాళ్ళు పసుపు రాసుకున్నామని. అండ్ ఇక్కడ ఈ చిన్న సందులో నుంచి వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది కొంచెం, అక్కడ భోజనాలు పెట్టారు. సో ఇంకా అప్పటికి మేము వెళ్ళేసరికి ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. సో అంటే ప్రిపేర్ అవుతుంది, బట్ స్టిల్ ఎవరు రాలేదు, మేమే ముందు కూర్చున్నాం, బికాస్ త్వరగా వెళ్దామని చెప్పి మేము కూడా ఇంకా ముందే కూర్చున్నాము. అండ్ మీరు చూస్తుంటే చూడండి ప్రసాదం తెస్తున్నారు, ఇలాగా ఇద్దరు మొయాలి. సో ప్రసాదం తెచ్చారు. అండ్ మేమేమో లైన్లో కూర్చున్నాము. తనిష్కకి ఆకలేస్తుందని చెప్పి ఇదేంటి బింగో లేసి తింటుంది. అండ్ మా వదిన చూడండి అసలు అలసిపోయిందంట. అండ్ ఇక్కడ ఒక పప్పి అసలు ఎంత బాగుందో, అంటే నాకు పిల్లో ఉంది కదండి, సో ఏ పప్పి అన్నా భలే అనిపిస్తుంది, అది భలే ఆడుతుంది అసలు, నాకు భలే నచ్చింది బొడ్డది అసలు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు బ్లాక్ పప్పీస్ మీకు చూపిస్తాను చూడండి. ఆ బ్లాక్ది వస్తుంది ఇంకోటి, అది చూడండి వాటర్ తాగడానికి అటు వెళ్ళింది చూడండి. ఆయన అడుగుతుంది వాటర్ పెట్టమని, ఆయన వచ్చారని చూడండి ఇప్పుడు తాగుతుంది వాటర్. అసలు తోక చూడండి ఎలా తిప్పుతుందో, బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది ఆ బ్లాక్ది, అది అసలు లాస్ట్ ఇయర్ ఎంత చిన్నగా ఉన్నాయి దీనిలాగా. అండ్ చూడ ఎంత క్యూట్గా తాగుతుందో వాటర్. అసలు విజిల్ వేస్తే చాలు డింగ్ వచ్చేస్తుంది నా దగ్గరికి, భలే అనిపించింది నాకు. తీసుకెళ్ళిపోదాం అనుకున్నా అసలు, కానీ మా పిల్లో కుళ్ళుకుంటుంది, అది చూడండి బ్లాక్ కూడా ఎలా చూస్తుందో. అండ్ అది కూడా అందరి దగ్గరికి వెళ్తుంది. అండ్ బ్లాక్ కూడా నా దగ్గరకు రావడానికి ట్రై చేసింది. అవి చూడండి ఇప్పుడు ఫైటింగ్ చేసుకుంటాయి భలే ముద్దుగా, అసలు ఆ డాగ్స్ కూడా చాలా క్యూట్గా. అండ్ నేను కాల్ పెట్టా, అది చూడండి నాకు భలే నచ్చిందిలే. అండ్ ఇంకా పప్పీస్తో కొద్దిసేపు ఆడామండి. అండ్ ఇంక అందరూ వస్తున్నారని చెప్పి మేము ఇంకా లైన్లో కూర్చున్నాము. అండ్ స్టార్ట్ చేసేసారు భోజనాలు. అండ్ ఏమేమి పెట్టారో మీకు చూపిస్తాను చూడండి. అండ్ చేతులు కడుక్కున్నాలేండి, మళ్ళీ అనుకుంటారు చేతులు కడుక్కోకుండా వెళ్ళాను తిన్నానని. చేతులు కడుక్కొని
వాష్ చేసి నేను వచ్చాను. అండ్ చూడండి స్లో మోషన్ షాట్ తీశాను. ఏదో టాలెంట్ అలా చూపిద్దామని. సో ఇలా వేసేసారు. అండ్ అసలు గాలి ఆ రోజు చాలా గాలి ఉందండి, అసలు ఆగట్లేదు పేపర్స్ కూడా. అండ్ ఇస్తరాకులు పెట్టారు మాకు, ఇస్తరాకుల్లో వడ్డించారు. అండ్ అది చాలా బాగా అనిపించింది. ఫుడ్ ఇస్తరాకుల్లో తినడం అంటే చాలా న్యాచురల్ థింగ్స్ మీద తినడం అంటే బాగుంటుంది కదా. సో అలాగా ఇస్తరాకుల మీద తింటున్నాము. అండ్ ఆ రోజు ఫుడ్ కూడా చాలా బాగుంది. అని చెప్పాను చూడండి, గాలి అస్సలు మామూలు గాలి లేదు, అసలు ఆగట్లేదని. అదే చూడండి, నేనే చేయి పెట్టాల్సి వచ్చింది, ఇంకా వాటర్ పోసి ఆపాల్సి వచ్చింది. అండ్ వాటర్ పోసారు, వాటర్తో క్లీన్ చేసేసుకున్నాము. అండ్ ఆ రోజు ఫుడ్లో ఏమేమి పెట్టారనేది మీకు చూపిస్తాను ముందు వీడియోలో, బికాజ్ గుర్తులేదు. స్వీట్ పొంగల్, అమ్మవారికి పెట్టిన పొంగల్, పులిహోర, బజ్జీ అండ్ సమ్ మసాలాస్, పలావ్ అండ్ పలావ్కి సంబంధించిన మష్రూమ్ కర్రీ అండ్ పప్పు, వైట్ రైస్, సాంబార్ అండ్ గోంగూర పచ్చడి. అండ్ ఇక్కడ ఈ తాంబూలం అంటారు కదా, సో లాస్ట్ టైం ఎవరంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారంట అండి. ఎలా అంటే అలాగా లెక్కపత్రం లేకుండా, అందుకని ఇలా మేము తినేటప్పుడే ఇచ్చారు. సో చూడండి, ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఫుడ్ మాత్రం నేను నిజానికి ఎక్కడికి వెళ్ళినా తినను అంత త్వరగా ఫుడ్, ఏదో జస్ట్ రోటీ అలానే తింటాను, కానీ చాలా బాగుండింది ఫుడ్ మాత్రం. సో అలా మొత్తానికి పెరుగన్నం తినేసి ఫోల్డ్ చేసేసి ఇంకా మేము బయలుదేరాము నాన్నపాడికి. సో నేను, మా వదిన, బుడ్డి ఏమో నాన్నపాడికి వెళ్తాం. మా పిన్ని మమ్మల్ని వదిలేసి మళ్ళీ గుంటూరు వస్తారు. అండ్ ఇక్కడ బాగుంది వ్యూ, సీనరీ. అంటే హౌజెస్కి ఎదురుగా ఇలా వాటర్ వ్యూ అనేది ఉంటే చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇది ఒక చిన్న నది అంటారా, చిన్న లేక్. సో ఇది సత్తెనపల్లి సెంటర్ అండి. సత్తెనపల్లి నుండి నాన్నపాడు వెళ్తాము. అండ్ లాస్ట్ టైం నా విలేజ్ వ్లాగ్స్ చూస్తుంటే నేను దమ్మాలపాడు వెళ్ళాను కదా పూజ వ్లాగ్లో, అక్కడ చూపించే ఉంటాను ఇక్కడ. అండ్ మీకు ఎదురుగా కనిపిస్తున్న టవర్ క్లాక్ టవర్, సత్తెనపల్లి సెంటర్ అంటారు ఇది. సో సిటీ, సెంటర్, టౌన్. సో ఇక్కడ లాస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే మీరు ఇవన్నీ చూసే ఉంటారు. సో అలాగా వెళ్ళిపోయాము. అండ్ ఇదిగోండి టైం అప్పటికి 2 అవుతుంది మేము తినేసి వెళ్ళేసరికి. మార్నింగ్ మేము 9:30కి స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి. అండ్ మేము చాలా త్వరగా వెళ్ళాంలే పూజకు కూడా, సో అందుకే లేట్ అయింది. అది మామూలుగా అయితే మేము అత్తయ్య వాళ్ళ ఇంట్లో తినేద్దాం అనుకున్నాం నాన్నపాడులో, సో అవ్వలేదు. అండ్ మనం నాన్నపాడు ఎంటర్ అయిపోయాము. సో మీకు చూపిస్తాను, సెంటర్ చాలా దగ్గర సెంటర్లోంచి. అండ్ హౌస్ ఇదే, ఈ రైట్లోకి వెళ్ళిపోతే వచ్చేస్తుంది హౌస్. చిన్న సందు, బట్ చాలా ప్రైవేట్గా ఉంటుంది హౌస్, భలే ఉంటుంది. చుట్టుపక్కల హౌసెస్ ఉండవు, పీస్ఫుల్గా. అండ్ హౌస్ టూర్ చేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయానండి, సో చేయలేకపోయాను. అండ్ మా అత్తయ్య కాలు కడుక్కోమని చెప్పి అన్నారు. అండ్ వెళ్ళేసరికి ఇక్కడ ఆవులకి మేత రెడీగా పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ మా పిన్ని టమాటోస్ అడిగింది, ఇక్కడ బాగుంటాయి అండ్ కేజీ 15 రూపీసే అంట. సో అందుకని చూడండి ఎలా ఉన్నాయో టమాటోస్, చాలా ఫ్రెష్గా భలే ఉన్నాయి. మా పిన్ని వాళ్ళు కూడా బాగా తీసుకెళ్లారు. అండ్ అసలు చూడండి ఎంత ఎర్రగా ఎంతో బాగున్నాయో. మా అత్తయ్య అసలు చాలా మర్యాదలు చేస్తారు, మా సుధన్ వాళ్ళ మమ్మీ. అసలు ఆ మర్యాదలకే కడుపు నిండిపోద్ది, అలా ఉంటుంది. అండ్ ఈ బొడ్డది చూడండి, అసలు పచ్చి టమాటా ఎలా తినేస్తుందో, అసలు ఫుల్ యాక్టివ్. అసలు ఈ బొడ్డది కూడా మామూలు యాక్టివ్ కాదు, అన్నీ తెలుసు దీనికి. అసలు చిన్న పిల్లలాగా కాదు, అప్పుడే పెద్దది అయిపోయింది. చూడండి అసలు ఎలా కూర్చొని ఎలా చూస్తుందో కారు వైపు, భలే టైంపాస్ అసలు మాకు ఈ బుడ్డదే. అండ్ ఇంకా మా పిన్ని కూడా సాయంత్రం అయిందని చెప్పి వెళ్ళిపోతుంది, ఇంకా చాలా సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. అండ్ నేను తనిష్క ఈ బుడ్డదాన్ని తీసుకొచ్చాము, దాని ఫ్రెండ్స్తో ఆడుకుంటుందని చెప్పి. అండ్ ఇక్కడ చుట్టుపక్కల చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ, అదే మా వదిన వాళ్ళ గేదెలు ఉంటాయి. సో ఆ గేదెలతో బాగా ఏమంటారు, నాకు భయం కానీ గేదెలను చూపించాలంటే, అంటే దగ్గరికి వెళ్ళాం. కానీ మా తనిష్క చూడండి, వాళ్ళ ఫ్రెండ్ యశు దాంతో ఆడుకుంటుంది. అండ్ ఇక్కడ మీకు చూస్తే తిన్నర్ తీసుకొచ్చాను, అక్కడ ముగ్గు పెయింట్ వేసారు, సో దాన్ని తిన్నర్తోనే తీస్తారు కదా, అది బోలా ఇంకా లాస్ట్కి అన్సక్సెస్ఫుల్ అయింది. అండ్ ఈరోజు డిన్నర్ ఎగ్తో తింటానని చెప్పి అన్నాను. సో
అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా రెడ్ షర్ట్ మా శ్రీకాంత్ అన్నయ్య, అంటే మా వదిన వాళ్ళ బ్రదరు, తమ్ముడు, సారీ అన్నయ్య, అండ్ బొడ్డదాని వాళ్ళ ఫాదర్. అండ్ నా కోసం ఇక్కడ ఎగ్స్ చేస్తుంది మా వదిన. అడిగాను ఎగ్ పొరటు కూర చేయమని. సో ఇక్కడ ఏంటి నెక్స్ ఉన్నాయి అని అంటే, అక్కడ అంగన్వాడీలో వాళ్ళు ఇస్తారంట. అంటే ఇక్కడ కూడా మా ఇంట్లో కూడా ఇస్తారు. అంటే కిడ్స్ ఎవరైనా ఉంటే 5 ఇయర్స్ వాళ్ళకి 5 ఇయర్స్ దాకా మంత్లీ 24 ఎగ్స్ ఇస్తారంట. అండ్ అసలు బుడ్డది చూడండి, అన్నం పెట్టాలంటే ఎంత యాక్టివ్ అంటే కష్టం చాలా. మా వదిన చాలా కష్టపడింది, అంటే వాళ్ళ మదరు రమ్య వదిన. అండ్ చూడండి అసలు డింగ్ 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 అని పరిగెడతా ఉంటుంది భలేగా. అసలు దాన్ని డైవర్ట్ చేయడానికి అదిగో చీపులు పెట్టి ఊడవమ్మా అంటే అది చూడండి అసలు అంత తెలివి అంటే మామూలు తెలివి కాదు. అండ్ తర్వాత నేను స్నానం చేయించాలని ట్రై చేశాను బొడ్డదానికి, ఇంకా అది అవ్వలేదండి. సో ఇంకా ఏదో విధంగా దాన్ని స్నానం చేయించాము. రమ్యోదన్ కూడా వచ్చి హెల్ప్ చేసింది మధ్యలో. సో అలా అయిపోయింది. ఇంకా స్నానం చేయించిన తర్వాత ఇంకా నేను కూడా స్నానం చేసి డిన్నర్ చేశాను. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా మా తనిష్కతో కొంచెం రాయించాను, ఏమంటారు దానికి హోంవర్క్స్ అవన్నీ ఉంటే అవి రాయించాను. సో అది రాయించిన తర్వాత ఇంకా పడుకున్నాము. ఆ పడుకున్నది మీరు లాస్ట్లో చూడండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ ఏంటనేది ఇప్పుడే చెప్తాను. ఆ నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే, నార్నేపాడులో మా డాడీ బ్రదర్స్ ఉంటారు, మా మామయ్యలు, అత్తయ్యలు, బాబాయ్యలు అందరూ ఉంటారు. సో వాళ్ళని కలవడానికి వెళ్తున్నాను. అండ్ మా కజిన్ ఉంటాడు కాశీ అని, నాకు కొడుకు వరుస అవుతాడు, అంటే మా డాడీ వాళ్ళ, అది రేపు చెప్తాను ఆ వరుస కూడా ఎలా ఉంటుంది అనేది. సో అలా నేను అందరినీ కలుస్తున్నాను. సో మీకు ఆ వ్లాగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. హోప్ యు ఆర్ లైకింగ్ మై వీడియోస్. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ మీకు ఏదైనా నచ్చిందంటే, ఏమన్నా కావాలి వీడియోస్ అంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ వీడియో తీయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడితో నా వ్లాగ్ అనేది నేను ఎండ్ చేస్తున్నాను. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అండ్ అందరికీ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ భోగి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి నాకు తెలిసి చాలా టైమే పడుతుంది, బికాజ్ నేను నాన్నేపాడు నుంచి గుంటూరు రావాలి, గుంటూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ రావాలి, ఎడిటింగ్ చేయాలి. సో అందుకని ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.